హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కచ్చిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ సెక్షన్ వ్లాగ్ చేస్తున్నానండి. మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా ఆయనకైతే లెమన్ టీ రెడీ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ టీ పొడి వేసానండి. బాగా టీ పొడి మరిగిన తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని కొద్దిగా మరిగించుకోవాలండి. హాఫ్ లెమన్ పిండేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటానండి. నేను ఒక కప్పులో కొంచెం తేనె వేసుకొని ఈ లెమన్ టీని దాంట్లో వేసేసుకుంటే లెమన్ టీ రెడీ అండి. డైలీ మార్నింగ్ మా ఆయన లెమన్ టీ తాగుతాడండి. నేనైతే ఇలా చేసిస్తాను. దీంట్లోకి తులసి ఆకులు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే. ఇంట్లో తులసి చెట్టు ఉంటే 2-3 ఆకులు శుభ్రంగా కడిగి ఈ లెమన్ టీలో కానీ వేసుకొని తాగామంటే చాలా అసలు మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తులసి ఫ్లేవర్తో. ఇంకా టిఫిన్కి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా మా ఆయనకైతే ఇచ్చేస్తాను. లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది మా ఆయనకి ఇచ్చేసి వస్తానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు అండి. నేను పెసరగుళ్ళు అనమాట. పెసరగుళ్ళు ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగి కొద్దిగా బియ్యం వేసి నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నానబెట్టిన ఈ పెసరగుళ్ళని మళ్ళీ ఒకసారి కడిగేసుకుంటానండి. వేరే వాటర్ వేసేసి చూపిస్తున్నా చూడండి. నేనైతే కేజీ దాకా నానబెట్టాను అనమాట. ఇది మిగిలిన కూడా నెక్స్ట్ డేకి వస్తుందని కేజీ దాకా నానబెట్టా అండి. పిల్లలకి ఏమైనా అడిగితే వేసిద్దామని. జార్లో అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం అల్లం ముక్కలు వేసానండి. 2-3 పచ్చిమిర్చి వేసి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా మీకు తగినంత వేసుకోండి. పెసరట్టు వేస్తే నేను మా పిల్లలు తింటారని తక్కువ వేస్తున్నాను అనమాట. ఒక ఫ్లేవర్ కోసము. కారం ఉంటే మళ్ళీ తినరు కదండి పిల్లలు, అందుకోసమే. పెసలనైతే ముందుగానే వాటర్ వేసి మిక్సీ పట్టాకండి. ఎందుకంటే కొన్ని పెసలు అట్లానే ఉంటాయన్నమాట. అందుకని కొద్దిగా ఒకసారి తిప్పి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఫస్ట్ వేసినా కదా, ఫస్టే వాటర్ వేసామనుకోండి పెసరగుళ్ళు అట్లనే ఉంటాయండి కొన్ని. కాబట్టి కొంచెం బరకగా పట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఇలా అయితే మెత్తగా మిక్స్ చేసి పట్టుకుంటున్నానండి. చూడండి, ఇంకా మెదగలేదనమాట. ఇంకా కొద్ది వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలన్నమాట. పెసరట్టుకి చేతితో కూడా చూపిస్తా చూడండి. చేతికి చాలా మెత్తగా స్మూత్గా అనిపిస్తే చాలండి. అంతా ఇలా వస్తే చాలన్నమాట. ఇలా అంతా పట్టేసుకుంటానండి. పెసరట్లు అయితే చాలా బాగా వస్తాయి. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇంకంతా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పెసరట్టులోకి బెస్ట్ చట్నీ ఎలా చేసుకుంటానంటే చూపిస్తున్నా చూడండి. దీంట్లో ఉల్లిగడ్డలు, టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసానండి. కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను. కొద్దిగా కారం, ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాను. ఈ మగ్గించేలోపు మా పాపకైతే స్నానం చేయించి వచ్చానమాట. ఇంకా రెడీ చేస్తున్నా. పాప కిచెన్లోకి వచ్చేసింది టై కట్టమని. మామూలుగా పాపనే రెడీ అవుతుందండి. బొట్టు పెట్టుకోవడం అంట, సాక్స్లు అన్నీ పాపనే రెడీ అవుతుంది అనమాట. ఏమైనా చిన్న ఉంటే నా దగ్గరకు వచ్చి చేయించుకుంటుంది. నేనైతే మా పాప లంచ్ బాక్స్ కోసం రెడీ చేస్తున్నా అండి. స్నాక్స్, వాటర్ బాటిల్ ఫిల్ చేయడము. ఇంకా టై కట్టేసుకొని వెళ్ళిపోతుంది.
ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాగబెట్టి బాటిల్ శుభ్రంగా కడిగి పోసిచ్చి పంపిస్తానండి. కుండలో కూడా చల్లగా ఉంటాయి కదండి, అంత చల్లగా తాగితే పిల్లలకి జలుబు అంట, గొంతు రాయడం అలా అవుతాయని డైలీ గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోసి పంపిస్తానంటే. స్నాక్స్ అయితే నేను దానిమ్మ విత్తనాలు ఒలిచిపెట్టేసానండి. ఇప్పుడైతే పాపకైతే తినడానికి పెసరట్టు వేస్తున్నాను. ఇది మొత్తం ఇలా మిక్సీ అయితే పట్టి పెట్టుకున్నానండి. ఇంకా చట్నీ అయితే దాదాపుగా ఉడికిపోయింది. దీన్ని మిక్సీ పట్టేసుకుంటానండి. చల్లారాక పక్కకు పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఒక వేడిగా తగ్గిన తర్వాత, చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. అదే ప్యాన్లో పోపు వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పోపు వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి చట్నీ. ఇది పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసుకోవడమే అండి. నేను పెసరట్టు కోసం ఒక్కొక్క సైడ్ చూపించిందండి, అది వేసేసుకుంటున్నాను అనమాట. అంతే అండి, పెసరట్టులోకి చట్నీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ కదండి. మనము బుడ్డలు, వేరుశనగ విత్తనాలు, పప్పులు అవేం లేకుండా సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు పెసరట్టులోకి. ఇంట్లో ఉన్న వాటితో టమాటాలు, ఉల్లిగడ్డలు, కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చుకొని తర్వాత మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మా బాబు అయితే లేసాడు, ఇంకా వాళ్ళ డాడీ దగ్గర ఏడుస్తుంటే కొద్దిసేపు ఎత్తుకొని మళ్ళీ ఇచ్చేద్దామని వచ్చానమాట. కొద్దిసేపు ఎత్తుకుంటే ఊరికైతారు కదండి, తర్వాత ఇచ్చేసినామనుకో కొద్దిసేపు ఆడుకుంటారు. అంతలోపు నేను పెసరట్టులోకి క్యారెట్ తురుముకొని కొంచెం ఆనియన్స్ తరుక్కొని వేసుకుందామని కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మా బాబుని అయితే ఇచ్చేస్తున్నాను. ఆనియన్స్ చిన్నగా తరుక్కోవడానికి కొన్ని తీసుకున్నానండి. క్యారెట్ కూడా తురుముకుంటానండి. పిల్లలకి క్యారెట్ వేసిస్తే చాలా మంచిది కదండి. క్యారెట్లు ఏమన్నా, మా పాప అయితే ఆనియన్స్ వద్దంటుందండి, అందుకే ఉత్త క్యారెట్ మాత్రమే వేసిస్తున్నాను. దాంట్లో సన్నగా, ఇంకా వీళ్ళు కూడా తినేస్తారని తరుక్కుంటున్నానండి సన్నగా ఆనియన్స్. ఇంకా పాపకైతే పెసరట్టు అయిపోయిందండి తరగడము. చిన్నగా వేసిచ్చానమాట. ఫస్ట్ ప్లేన్ వేసిచ్చానండి. ఒక పక్కన పాలు కాగబెడుతున్నానండి. ఇంకా డబల్ దోశ వేస్తున్నానండి. ఇద్దరికి ఒకటేసారి వేసేసానమాట. మా ప్యాన్ కొంచెం పెద్దగా ఉందండి, కాబట్టి చిన్నగా 2 పెసరట్లు వేసిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అసలు ఏమీ కచ్చుకోకుండా, అసలు స్పూన్కి, గరిటెకి ఇట్లా డబల్ పెసరట్టు వేసి ఇచ్చారండి. దీని మీద క్యారెట్ చల్లేసి ఇచ్చేస్తానమాట. నేనైతే పెసరట్టు ఒక సైడే కాలుస్తానండి, కొంతమంది 2 సైడ్స్ కూడా కాల్చుకుంటారు. కొద్దిగా ఆయిల్ పట్టేసుకుంటున్నాను. కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటానండి. ఆనియన్స్, క్యారెట్ తురుముకొని కొంచెం అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలు ఉట్టి క్యారెట్ రొట్టె ఏమన్నారు కాబట్టి అదొకటే వేసిస్తున్నాను. ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత మా ఆయనకి వేసేసా చూడండి. ఇట్లా కొంచెం ప్యాన్స్ పెద్దగా ఉంటే కూడా తొందరగా అయిపోతుంది కదండి పెసరట్టు. తొందరగా 2 వేసేయచ్చు. దోశలు కానీ ఇట్లనే వేస్తారండి మా పిల్లలకి. చిన్నగా సపరేట్ దోశలే అడుగుతారండి పిల్లలు. నా దోశ నాకే కావాలి, అక్క దోశ అక్కకి అని అంటుంటారు కదండి. ఇట్లా కొంచెం ప్యాన్స్ పెద్దగా ఉంటే 2 ఒకటేసారి వేయచ్చండి చిన్నగా.
చూడండి ఎంత బాగా వస్తున్నాయో పెసరట్లు. డబల్ పెసరట్టు రెడీ అయిపోయిందండి. మా పిల్లలకైతే పెట్టేస్తాను ఇంకా. చూడండి ఎంత వేడి వేడిగా అసలు చట్నీలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి. వేడి వేడిగా తినాలి, అసలు బాగుంటాయి ఏవైనా కానీ. చల్లగా తర్వాత తినలేము కదండి. ఇప్పుడైతే మా ఆయనకైతే వేసిస్తున్నా అండి పెసరట్టు. ఇంకా వాళ్ళకి తినేసారండి పిల్లలు. ఇంకా మా ఆయన కోసం వేసాను అనమాట. వీళ్ళు తినేసి మగవాళ్ళు మేము తినేస్తాం కదండి, తొందరగా అయిపోతుంది పని కూడా. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సిమ్లో వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే మెత్తగా వస్తాయండి దోశలు కానీ పెసరట్లు కానీ. నేనైతే సిమ్లో వేయించుకుంటున్నాను అనమాట. కొంచెం పెసరట్టు కానీ దోశ కానీ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదండి. మా పిల్లలకైతే పెసరట్టు కానీ దోశ కానీ మెత్తగా కావాలంటుందండి మా పెద్ద పాప. అందుకని ఆమెకి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చి ఇచ్చేస్తానమాట. నాకైతే క్రిస్పీగా అంటేనే ఇష్టం అండి పెసరట్టు కానీ దోశ కానీ. కాబట్టి సిమ్లో వేయించుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుంది కానీ క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట దోశలు కానీ పెసరట్టు కానీ. క్యారెట్ ఆనియన్స్ వేసుకున్నానండి పెసరట్టుపై. కొంతమంది అల్లం సన్నగా తురిమి కూడా వేసుకుంటారండి. ఇంకా నాకైతే అల్లం వేసుకోవడం అంత ఇష్టం ఉండదండి, అందుకే వేయలేదు. కొంచెం వేసాం కదండి మిక్సీలో కూడా. ఆయనతోనే వేసానండి అంతా కలిసి. నేను కేజీ పిండికి కలిసి ఒక చిన్న ముక్క వేసాను అనమాట. ఇంకా పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయన అయితే తినేసి వెళ్తున్నాడు. ఇంకా పాప స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు ఒక్కటి పోలేక వాళ్ళ డాడీని పిలుచుకొని వెళ్తుందండి. ఇంకా అందరు తినేసారండి పెసరట్టు అయితే. ఇంకా నేను లాస్ట్లో వేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని నిదానంగా తింటామండి లాస్ట్లో. ఇంకా వీళ్ళందరూ డ్యూటీలకి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, పాప. ఇంకా అందరు తినేసారండి. ఇంకా నేనైతే వేసుకుంటున్నాను తిందామని. ఇంకా తినేసి మళ్ళీ పిల్లలకి స్నానం చేయించాలండి. చిన్నపిల్లలు అలాగే ఉన్నారనమాట, ఆడుకుంటున్నారు. పెద్ద పాపను ఒకటి రెడీ చేశాను. ఇంకా పిల్లలు ఒకటేసారి తినేసి స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుంది కదండి. ఇంకా వాళ్ళు తింటున్నారనమాట, వాళ్ళతో పాటు తినేద్దామని నేను వేసేసుకుంటున్నానండి. కొద్దిగా పిల్లలు బాగా అలసిపోతేనే కదండి కొంచెం వేడి నీళ్ళు పోసుకొని హాయిగా పడుకుంటారు కొద్దిసేపు అయినా. మా చిన్న పాప తింటుందని చేయించలేదండి స్నానం, తిన్న తర్వాత చేపిద్దామని. అంతే అండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి పెసరట్టు విత్ చట్నీ అండి. చూడండి మా పాప ఎంత బాగా బుద్ధిగా కూర్చొని సిట్రేట్ వేసుకొని కూర్చొని తింటుందన్నమాట. మా చిన్న పాప ఇంకో పాప అయితే ఆడుకుంటుందండి. తినవంటే అంత చల్లబోసి ప్లేట్తో ఆడుకుంటుందండి. నేనైతే తింటున్నానండి. ఇంకా పెసరట్టు అయితే చాలా బాగా వచ్చిందండి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.